ఘనత దేశానికి ఘనత. భారత్ మాతా కీ జై. ఎస్ఆర్ఎస్కి ల్యాండ్ గురించి లాస్ట్ ఒక 15 days బ్యాక్ మేము డిఈ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ అంటే కొన్ని కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి, ప్లస్ కొన్ని ల్యాండ్ కూడా కొన్ని చోట్ల ఎస్ఆర్ఎస్కి ల్యాండ్ కబ్జా పెట్టిండ్రు. కొన్ని చోట్ల మసీదు చర్చిలో కూడా కన్స్ట్రక్షన్ వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఊరు పక్కన మేడం 15 feet తోవబెట్టి దీంట్లో ఉన్న రిలేషన్ వ్యాపారులు ఏదో వాళ్ళ ప్లాట్ల కోసం తోవేసుకుంటారు. ఈ తోవ మొత్తం కూడా కబ్జా ల్యాండ్ అది. అదే దాని కేబుల్ కూడా ఎస్ఆర్ఎస్ ల్యాండ్. ఎస్ఆర్ఎస్పి భూముల కబ్జా గురించి గతంలో కూడా మేము మరి ఎస్ఆర్ఎస్పి డిఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా చాలా కొత్త భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటన్నిటి గురించి కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అడిగిన కలెక్టర్ గారు మరి వారు సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటా అన్నారు. ఏదైతే గతంలో కొన్ని రోజుల క్రితం ఒక 15 రోజుల క్రితం మరి కొన్ని అక్రమ నిర్మాణాలు అని చెప్పి చిన్న కొట్లు తీసేయడం జరిగింది. కానీ పక్కనే ఉన్నటువంటి మసీదులో కానీ చర్చిలో కానీ ఉన్నట్టు అక్రమైన కట్టడాలను మాత్రం ముట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాని విషయం మీద గతంలో ఎస్ఆర్ఎస్పి డిఈ గారికి ఇవ్వడం జరిగింది. దాని గురించి 15 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మరి ఆ విషయాన్ని కూడా ఈరోజు మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మానస హై స్కూల్ పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో ఈరోజు నిన్న వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. మరి దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మానస పక్కన ఉన్నటువంటి మరి ఒక 10 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు దాన్ని కబ్జా చేసి 30 ఫీట్లు వరకు చేసి మరి దాన్ని ఎన్నుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభం పొందడం కోసం దాన్ని ఆక్యుపై చేసుకున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ దీని విషయంలో సానుకూలంగా స్పందించారు. వెంటనే ఒక 3-4 రోజులలో దాని విషయమై మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి మొత్తం కూడా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఒకవేళ ఆక్యుపై చేసుకున్నట్టయితే వెంటనే అక్కడ ఆపిస్తామని చెప్పి తిరిగి స్వాధీనపరుచుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఇంతవరకే మా దృష్టికి వచ్చినాయి కాకుండా దృష్టికి రానటువంటి చాలా కూడా ఆక్రమణలు ఉన్నాయి. భూముల్లో కబ్జా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కబ్జా పెట్టినటువంటి భూములల్లో అక్రమంగా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే తొలగించి మరి ఎస్ఆర్ఎస్పి తిరిగి భూములన్నిటి కూడా స్వాధీనం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.